నేను రావడం లేట్ అయింది కదా. నమస్తే, బాగున్నావా? సమస్య నమస్తే 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 బుద్ధి బాళనేది పిలిచిన బాళనే బూత్ నెంబర్ ఎంత కదా బూత్ నెంబర్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా, వస్తాయి. మిగతా 2 రాలే. ఎవరమ్మా సచివాలయంలో వచ్చినారా? ఉండేది వార్డులో ప్రజల అవసరాలు తీర్చేదానికోసం వాళ్ళ సమస్యను ప్రభుత్వం ఇచ్చినది ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత మీద ఉంది. తిరిగి ఏమయ్యా ప్రభుత్వ పథకాలన్నీ మీకు వస్తున్నాయా లేదా అని మాట్లాడుకొని మీరు తెలిసిన వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళతో ఏదైతే వాళ్ళకి కాలేదో వాళ్ళతో సంప్రదించి మాట్లాడిపించే ప్రయత్నం చేయండి. ఊరికెప్పుడు కూర్చొని ఏం చేస్తారు? తిరగండి వార్డులలో. పెన్షన్ వచ్చిందా లేదా, వాళ్ళకి అర్హత ఉందా లేదా, అమ్మ ఒడి పడిందా లేదా, ఇవన్నీ తిరిగి చూడండి అమ్మా. ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? ముగ్గురికి పడింది. చూడు, ముగ్గురికి ప్రధాని చంద్రబాబు నాయుడు గారు చదువుకునేదానికి మీకు ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని బాగా చదివించండి, ప్రయోజకులను చేయాలనే మంచి ఉద్దేశంతో డబ్బులు వేస్తున్నాడు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ చేస్తా ఉంది. మీకు అదే మాదిరిగా సిలిండర్ వచ్చిందమ్మా, వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, నీకేం కొదవేం లేవు. రైట్ తల్లి, చంద్రబాబును మర్చిపోవాకు. వాళ్ళు అనుసంధానం చేసుకోలేరు. మిమ్మల్ని పెట్టింది ప్రజలను అనుసంధానం చేసేదానికి, ఆ వచ్చే పథకాలను ప్రజలకు అందించేదానికి మిమ్మల్ని పెట్టినారు. బాబు, నీకు ప్రజల కోసం పెట్టినారు. నువ్వు ఏమన్నా సచివాలయంలో కూర్చొని సెల్ ఫోన్ చేసేదానికి కాదు. ఈ సచివాలయం అంతా మీ ఏరియానేనా? ఇదంతా మీ ఏరియానేనా? ఇలా ప్రతి ఇంటింటికి తిరిగి పెన్షన్ వచ్చిందా, గ్యాస్ వచ్చిందా, అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినాయని మీరంతా వెరిఫై చేసి ఒక నోట్ తయారు చేసి నాకు ఇవ్వండి. కమిషనర్ ఉన్నాడు, చెప్పమ్మా, ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు మన సూపర్ 6 అన్ని ప్రతి వార్డుల్లో అందరికీ అందినాయా లేదా అని సచివాలయం స్టాఫ్ను పోయి ప్రతి ఇంటిని టచ్ చేసి అన్నీ వచ్చినాయా లేదా, లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్ల మధ్యన అనుసంధానం చేయమనండి. పెట్టి వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఎప్పుడు ఊరికే పనులు ఏం లేవు, ఊరికే సచివాలయంలో కూర్చుంటున్నారు. రోడ్ల మడి తిరిగి తల్లికి వందనం పడిందా, మన గ్యాస్ వచ్చిందా లేదా, పెన్షన్ వస్తుందా, ఎలిజిబిలిటీ ఉంది, కొంతమందికి అర్హత ఉండి రానేటి ఉండదు. వాళ్ళ మధ్యన అనుసంధానం చేసి ప్రతి ఒక్కటి వచ్చేటట్టు చూడమని చెప్పు. వాళ్ళ మీద బాధ్యత పెట్టు పూర్తిగా. पेंशन एक खींच दे पाया अभी एक तरफ से आया नहीं हम मदद तो आती है। हाँ, मैंने लिखा तुम्हारा घर में कितना आदमी है? 2 आदमी। तो और एक कौन? मैं हूँ हमारे बड़े है। कितना बरस उम्र कितना तुमको? साल भर थी। కాలు చేయి స్వచ్ఛపడింది. వాళ్ళు మొగునికి వస్తుంది ఆల్రెడీ మొగునికి వస్తుంది. మీ ఆయనకు వస్తుంది కాబట్టి ఒకరికే వస్తుంది పెన్షన్. ఎక్కడన్నా బస్సులో ప్రయాణం చేసినావా? ఎక్కడ? అసలు టికెట్ ఏం తీసుకోలే కదా. అన్ని చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టినాడు. మళ్ళీ నీళ్ళు బాగా వస్తాడా? కరెంటు బాగుంటుందా? సరే తల్లి, ఉచిత బస్సు, మీది బస్సు, మన సొంత బస్సు. యాటికైనా పోతాడు. తిరుపతి పోయి దేవుని దగ్గర పోయిరండి, శ్రీశైలం పోండి, అన్ని చోట్లకు దేవుడు. ఈ వయసులో ఇంకా దేవుడే మనకు దిక్కు.
ఆఫీస్ నుంచి నేను చెప్తాలే పెద్దోళ్ళకి. సుధాకర్ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు అందరూ వెళ్ళి ప్రజలకు సూపర్ 6 పాలన ఏ విధంగా అందుబాటులో ఉంది, సూపర్ 6తో పాటు చెప్పని హామీలు కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దిశగా, ఇంకా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇంకా ఏమన్నా ప్రజా అవసరాలు కానీ సంక్షేమాలు అర్హత ఉండి సంక్షేమాలు అందని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దిశగా ఈ కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు అందరము 33వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని అర్హత కలిగిన వాళ్ళకి ఇంకా ఏమన్నా వచ్చినాయా లేదా సంక్షేమాలని అడిగే కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి పోతే సంతోషాన్ని వెళ్ళిపుచ్చుతున్నారు. మాకు ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందని, ఈరోజు మా పిల్లలు డొక్కా సీతమ్మ మంచి భోజన పథకం తింటారని, పిల్లలు స్కూల్లో మంచి నాణ్యత కలిగినటువంటి భోజనం తింటున్నారని, ఇంకా విధంగా మహిళలైతేనేమి మేము ఏ రోజు శ్రీశైలంకి వెళ్ళాలంటే గతంలో చాలా కష్టంగా ఉన్నది, తిరుమలకు పోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఈరోజు ఉచిత బస్సు రావడం వల్ల రాష్ట్రంలో మాకు దేవస్థానాల పోనీకి, తీర్థయాత్రల పోనీకి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వము ఒక పెద్ద కొడుకులా మాకు మంచి అవకాశం కల్పించిందని ఎంతోమంది సంతోషంగా చెప్తున్నారు. అదేవిధంగా కార్మికులు, ఈ ఊరు నుంచి వేరే ఊరిపై పనులు చేసుకునే కార్మికులు బస్సు ఉచితంగా ఉండడం వల్ల మహిళా కార్మికులందరూ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం అని అంటున్నారు. అదేవిధంగా నేతల నేస్తంలో భాగంగా ఈ మధ్యకాలంలో అర్హత కలిగినటువంటి వ్యక్తులకు 25,000 రూపాయలు చేనేతలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. కావున ప్రతి ఒక్కరూ సంక్షేమాలు రాని వాళ్ళు కానీ ఇంకా ఏమైనా అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికో ఎమ్మెల్యే గారి దృష్టికో తీసుకోకపోతే పరిష్కారం చేసే దిశగా పని చేస్తామని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా వార్డు తెలుగుదేశం పార్టీ కార్మిక నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు సైనికులకు అందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వడదాడి గారి నాయకత్వం వర్ధిల్లాలి.